తూర్పుగోదావరి జిల్లాలో లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లపై ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణాలు తీర్చాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారంటూ గతంలోనే లబ్ధిదారులు నీళ్ల ట్యాంక్ ఎక్కారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కలెక్టర్ కార్యాలయం వెనుక ప్రాంతంలో టిడ్కో గృహాలకు బ్యాంక్ అధికారులు లాయర్లతో వచ్చి నోటీసులు అంటించారు. తమకు తెలియకుండా ప్రభుత్వాలు రుణాలు తీసుకుని ఇప్పుడు ఆ భారమంతా తమపైనే వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లిన న్యాయం జరగలేదని, బ్యాంకు రుణాలు చెల్లించకపోతే ఇళ్లను సీజ్ చేస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఏదైతే టిడ్కో ఇళ్లు అటు ప్రజలకు తెలియకుండానే ఇటు రుణాలు తీసుకున్నట్టయితే వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారు, ఎందుకు ఇంకా దీనిపై ఎవరు చర్యలు తీసుకోవట్లేదు, అసలు మొత్తంగా ఎన్ని టిడ్కో ఇళ్లపై కూడా ఈ రుణాలు అనేవి ఉన్నాయి? బేసిక్గా చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి అయితే ఆ బ్యాంక్ అధికారులు లాయర్లతో సహా వచ్చి అయితే నోటీసులు అంటించిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇక్కడ మహిళలందరూ కూడా ఏదైతే వాటర్ ట్యాంక్ ఎక్కి అక్కడి నుంచి కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడుగా ఉన్న మొత్తాన్నంతా కూడా చెల్లించాలంటే రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలు మావి అంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ ప్రాంతానికి సంబంధించి టిడ్కో ఇళ్లకి సంబంధించి ఫేజ్ 2 నిర్మాణాలు అయితే కూడా లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరు మీద లోన్లు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ కూడా ఈ లోన్లకు సంబంధించిన సంతకాలన్నీ కూడా వారి దగ్గర నుంచి కూడా తీసుకున్నట్లయితే మహిళలు ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మే 8వ తారీఖు లోపు కనుక మీరు రుణాలు మొత్తం కూడా చెల్లించకపోతే కనుక ఇళ్లను సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే బ్యాంక్ అధికారులు లాయర్లతో వచ్చి నోటీసులు అంటించి మహిళలపై దుర్భాషలాడిన పరిస్థితి కూడా అక్కడ నెలకొందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, తినడానికి లేకపోతే ఇక్కడి నుంచి బయటికి పొండంటూ కూడా చాలా అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తూ కూడా వారిపై మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా వారి పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు లేదా రేపొద్దున మొత్తానికి ఇళ్లని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు వస్తున్నారంటూ కూడా మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆశ్రయించినప్పటికీ కూడా ఎట్లాంటి ఉపయోగం లేకుండా ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు తెలియకుండానే మా ఇళ్ల పైన రుణాలను ప్రభుత్వం తీసుకుంది, ఆ రుణాలతోనే ఇల్లు నిర్మించామని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో చేసిన ఈ తప్పిదాలన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం సరిచేయాలి. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకి అంతా కూడా ప్రభుత్వం సపోర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తీసుకున్న అప్పు 3 నుంచి 4 లక్షల రూపాయలు అంతా కూడా ఒక్కసారిగా చెల్లించాలంటే తమ వల్ల సాధ్యం కాదని, ఇండ్లు అద్దె కట్టుకోవడానికి లేక ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామని చెప్పి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు ఎంత, మా జీవితాలు ఎంత, రోజు కూలికి వెళ్తే కానీ పొట్ట గడుపుకోవడానికి కూడా ఉండదు, కానీ మాకు ఇంతటి రుణభారం ఒక్కసారిగా తీర్చాలంటే మా వల్ల ఎక్కడ అవుతుంది అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం తమకు సహాయం చేయాలి, లేదంటే కనుక సూసైడ్ చేసుకోవడం ఒక్కటే మాకు శరణ్యం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అఖిల, అయితే శివశంకర్, సో గతంలో కూడా వీరైతే నిరసన తెలియజేశారు, అయినా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఏమన్నా అట్లీస్ట్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి వీళ్ళకి ఏదైనా ఆసరా చూపించే అవకాశం ఉందా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కలుగు చేసుకుని బ్యాంక్ అధికారులతో ఒకసారి మాట్లాడి మంతనాలు జరిపిన తర్వాత వారికి రుణాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవడానికి అయితే అవకాశం కల్పించాలంటూ కూడా వారు కోరుతున్నారు. మొత్తానికి రుణమాఫీ చేయమని మేము అడగడం లేదు కదా, వాయిదాల పద్ధతిలో కట్టుకునే అవకాశాన్ని మాకు కల్పిస్తే ఖచ్చితంగా ఇంటి రెంట్ కట్టుకున్నట్టుగా వాయిదాల పద్ధతిలో కట్టుకునేందుకు మేము సుముఖంగా ఉన్నామంటూ చెప్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పటికే మొత్తం ఓవర్ డ్యూ అయిపోయింది కాబట్టి బ్యాంక్ అధికారులు ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.